శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 4వ తేదీ సెప్టెంబర్ 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటి అంటే, లాభస్థానంలోని రాహుగ్రహ సంచారము మరి 2 రోజుల్లో చంద్రుని యొక్క సంచారముతో కలిసి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మేషరాశికి లాభస్థానంలో రాహుల యొక్క సంచారము ప్లస్ చంద్రగ్రహణము అద్భుతమైన ఫలితాలు. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. ఇక మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నా, శుక్రాచార్యుల వారు బాగున్నారు, కుజుడు బాగున్నారు. ఇవి ఎలా ఉన్నా కానీ మీరు చెయ్యవలసిందల్లా నామ సంకీర్తన లేదా జపము లేదా తపస్సు, మీ ఇష్టం. నాకు ఇది చేతనవును అనుకున్నది చెయ్యండి. భగవంతుని పట్ల మీరు చేసేటటువంటి ఏ చిన్న ప్రక్రియ అయినా అది భగవంతునికి సరాసరి చేరుతుంది. గ్రహణము రోజున వదిలిపెట్టకుండా, గ్రహణ సమయాన్ని వదిలిపెట్టకుండా మీరు చేసేటటువంటి ఎటువంటి పూజా ఫలితమైనా మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొని వస్తుంది. అత్యధికమైనటువంటి వృద్ధి, మనశ్శాంతి ఎంత బాగుందంటే అంత బాగుంది. 2 రోజుల తరువాత ఏర్పడబోతున్న దానికి ఇప్పుడే బీజాలు పడిపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతిరోజు ఉదయం వేళ దైవనామస్మరణని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించండి. మంచి మంచి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, కుటుంబంలో గౌరవం పెరుగుతోంది, మీ మాటకి మంచి పరపతి పెరుగుతోంది, మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. రుణభారాలన్నీ మీకు కొంచెం తగ్గే విధంగా ఉన్నాయి, స్థానచలనానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అంతగా అనుకూలత లేకపోతూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ అననుకూలత అంతా పోయి అనుకూలత ఏర్పడుతుంది. మీ మానసిక సంతోషానికి ఇది కూడా కారణమవుతుంది. వివాహాలు కుదరని వారికి ఇప్పుడు వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే వివాహాలు దగ్గరకు వస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాల ఆనందం కలుగుతోంది మీకు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ధన ఆదాయం పెరుగుతోంది కాబట్టి ధనానికి జాగ్రత్తగా దాచిపెట్టుకోండి అని కూడా మరొకసారి సూచిస్తూ శుభం. వృషభ రాశి వారికి అనేక విధాలుగా ఆనందం కలిగే సమయం. ఒక పక్క 2 రోజుల్లో రాబోతున్నటువంటి గ్రహణం చాలా చాలా బాగుంది, దశమ స్థానంలో ఏర్పడుతోంది. ఏకాదశంలో శనిగారు చాలా బాగున్నారు, ద్వితీయ స్థానంలో గురువుగారు చాలా బాగున్నారు. 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ప్లస్ గ్రహణము, రాబోతూ ఉన్నటువంటి గ్రహణము కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలలో ఉంది. కాబట్టి అసలు వేరే ఏమీ ఆలోచించద్దు. జీవనాధారం పెరుగుతుంది, 2 రకాల ఆదాయ మార్గాలు ఏర్పడడానికి అవకాశం ఉంది, ఉన్నతి కలిగిస్తుంది, ఉత్తమమైన ఫలితాలని, పేరు ప్రతిష్టల్ని, ఊహించని విధంగా లాభాలని, కుటుంబంలో ఐకమత్యాన్ని, సంపదలు పెరగడాన్ని, కొనుగోలు అమ్మకాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా సక్రమంగా జరగడానికి, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితుల వల్ల లాభాలు ఏర్పడబోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ధనము ఖర్చు చేసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. అప్పుడు ఎక్కువగా ఖర్చు అవ్వకుండా తక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఇది కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధమే. అన్ని విధాలా బాగున్నప్పుడు ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గురుబలం బాగుంది, గ్రహణ ఫలం బాగుంది, శనిగారి బలం బాగుంది, ఇంకా వేరే ఏమీ ఆలోచన చేయక్కర్లేదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అద్భుతమైనటువంటి మీ జీవితం మలుపు తిరుగుతుంది, మంచి మలుపు తిరుగుతుంది. శుభ శకునాలు ఉంటాయి, శుభవార్తా శ్రవణాలు ఉంటాయి, శుభకరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క బలము ఇంత అంత అని చెప్పడానికి రాదు. చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తారు వారు. అలాగే ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి బుధ కేతువులు బాగున్నారు. ఇంకేమి కావాలండి? ఇంత అద్భుతమైన గ్రహాలు, 5 గ్రహాలు
సంచరిస్తున్నాయి వరుస 4 రాసుల్లోనంటే అది మాటలైన విషయం కాదు. అనేక విధాలా వీరికి బాగుంటుంది. ముఖ్యంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు పెరుగుతాయి, ప్రశంసలు అందుకుంటారు, 10 మందిలో పెద్ద మనిషిగా గౌరవింపబడుతూ ఉంటారు. మీ మాట తీరు చాలా బాగుంటుంది. ఎవరినైనా కూడా చక్కగా ఇటు అటు 2 పక్కల చెప్పి, ఎవరికి చెప్పవలసిన మాటలు వారికి చెప్పి ఇరు వర్గాల వారిని సమన్వయం చేయగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఒక కోర్టు విషయాలు తప్ప మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి. రాబోతూ ఉన్నటువంటి 2 రోజుల్లో చంద్రగ్రహణం వీరికి అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వట్ల. 9వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి అంత పూర్తిగా మంచిగా ఉంటుంది అని చెప్పడానికి రాదు. మధ్యమ ఫలితాలే ఉంటాయి. కాబట్టి చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది, సంతానం బాగున్నారు, కుటుంబం బాగున్నారు, ఉద్యోగ జీవితం బాగుంది, అన్ని విధాలా బాగుంది. గురుబలాన్ని ఉపయోగించుకొని మరింతగా అభివృద్ధి చెందడానికి మీ భక్తి ప్రపత్తులు భగవంతుడి పాదాల దగ్గర పెట్టండి. చక్కగా వృద్ధి కనిపిస్తుంది, మానసిక ప్రశాంతత కనిపిస్తుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ రాహు దోషం. నవమంలో శనిగారు అంత అద్భుతంగా అయితే ఉండరు. పితృవర్గరీత్యా ఏదైనా పిత్రార్జితాలు కొద్దిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 2 రోజుల్లో రాబోతూ ఉన్నటువంటి గ్రహణం కారణంగా అది అంత వెంటనే జరుగుతుందని చెప్పడానికి లేదు. అలాగే ద్వితీయ స్థానంలో రవి బుధ కేతువులు, ఇవి కూడా కొన్ని ఆటంకాలు కలిగించేటటువంటి గ్రహస్థితులు. మరి బాగున్నవి ఏమన్నా ఉన్నాయా అండి అంటే, సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం బాగుంది, వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు, రాశిలో శుక్రుడు బాగున్నారు, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి కదా అని అనుకుంటే ఇక్కడ కూడా 50% లాభాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా? వ్యయస్థానంలో గురువుగారు ఉంటూ ఉన్నప్పటికీ ఎక్కువగా శుభకార్యాల మీద ధనం ఖర్చు పెట్టేదే ఉంటుంది తప్ప ఈ విషయంలో మనకి లాభం ఉంది అని చెప్పడానికి రావట్ల. ఆ ఫలితం ఎప్పటికో ఆ లాభం. అలాగే తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారు కదా అనుకుంటే శనిగారి యొక్క దృష్టిలో ఉన్నారు, ఇది ఇబ్బంది. సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం ఉంది కదా అనుకుంటే మరి ఒక్కరోజు 2 రోజుల్లోనే వారు రాశి మారిపోతున్నారు. కుంభరాశిలోనే ఏర్పడబోతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం మీకు కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలను ఇస్తుంది. అష్టమ స్థానం కదా, మరి కష్టం తప్పదు. ఏదో ఒక కష్టం, ఆర్థికపరమైనటువంటి నష్టం సూచించడం కానీ, ఎవరితోనైనా భేదాభిప్రాయాలు రావడం కానీ, అభిప్రాయ భేదాలు, వాదోపవాదాలు, అపవాదులు ఇలాంటివి ఏమన్నా కలగడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ ఒకటే నమస్కారం చేస్తూ, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి బలం బాగుంది కాబట్టి, అది కూడా గురువుతో సమానమైనటువంటి గ్రహం కాబట్టి శుక్రాచార్యుల వారు కూడా గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆత్మ సంయమనంతో ఉండండి, ధైర్యాన్ని కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చేయండి. చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారము, రాశిలో రవి బుధ కేతు సంచారము, అలాగే సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనిగారు, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు. మరి మాకు ఏదైనా బాగుందా అని మీరు అంటే, షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, లాభస్థానంలో గురుగారి సంచారం బాగుంది. ఈ 3 గ్రహాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి, ఊహించని విధంగా లాభాలను ఇస్తున్నాయి. పెట్టుబడులు పూర్వం ఏదన్నా పెట్టుబడులు పెట్టి ఉన్నట్టయితే వాటి వల్ల మీకు సంతృప్తికరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి మీరు సమాయత్తం అవుతారు, లాభిస్తాయి. ఇక ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఇక్కడ గురుబలం చాలా బాగుంది కాబట్టి మీరు చేసేటటువంటి ఏ పూజ, పునస్కారము, నమస్కారము, దానము, ధర్మము, యజ్ఞము, యాగము ఇలాంటివి ఏవైనా కానీ అధికమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడూ చేసేటటువంటి పూజ రాబోయే 2 రోజుల్లో 50% 60% లాభాలను ఇస్తుంది. 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 2 రోజుల్లో 50% 60% లాభాలను ఇస్తుంది
గ్రహణ సమయంలో కానీ చేసుకున్నట్టయితే పూజ అనగానే దీపారాధనలు చేసి పూజలు చేసేటటువంటి పద్ధతి కాదు. మానసికమైనటువంటి తపము, ధ్యానము, తపస్సు ఇట్లాంటివన్నమాట. ఇలాంటివి గనక చేసుకుంటూ ఉన్నట్లయితే గురుబలం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అద్భుతమైనటువంటి మీ యొక్క తపస్సుకి, ఒక విధంగా అది తపస్సే, గ్రహణ సమయంలో చేస్తారు కాబట్టి దానికి ఒక 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేస్తాడు భగవంతుడు. అంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోతూ ఉన్నటువంటి 2 రోజుల కాలంలో ఏర్పడుతూ ఉన్నటువంటి గ్రహణ సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి సింహరాశికి. ఆ ఇబ్బందులన్నీ కూడా సమసిపోయి మీకు చక్కగా మంచిగా ఆత్మసంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల వల్లనే అధికమైనటువంటి ఫలాలు ఉంటాయా అంటే 2 రోజుల్లో గ్రహణం రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. చంద్రగ్రహణము కన్యారాశి వారికి చాలా అనుకూలతలను తెచ్చిస్తోంది, అంటే బలం పెరుగుతోందన్నమాట. గ్రహణం అనగానే చాలా పెద్ద గొప్ప కలయిక ఇది. రాహుగ్రస్త గ్రహణం కాబట్టి చంద్రుని యొక్క బారిన రాహు పడి ఉంటారు. ఆ సమయంలో చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు ఏది కుదిరితే అది చెయ్యండి. స్నానం, జపం, దానం, స్తోత్రపారాయణం లేదా నామ సంకీర్తన, మీకు ఏది కుదిరితే అది చెయ్యండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒక గ్రహణం వల్లనే కాదు, ఇటువైపు శుక్రాచార్యుల వారు బాగున్నారు, అటువైపు రాహు కూడా బాగున్నారు. వెరసి గ్రహణము కానీ, రాహు కానీ, శుక్రాచార్యుల వారు కానీ అధికమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత ఈ సందర్భాన్ని వినియోగించుకొని మరింత భక్తి శ్రద్ధలతో ఏదో ఒక పద్ధతిని ఆచరించుకుంటూ వెళ్ళండి. మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కోర్టు విషయాలలో మటుకు ఏది కూడా ఆశించవద్దు, కొంచెం వాయిదాలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు. ఒకటి, షష్ఠ స్థానంలో శనిగారు ఉండడం, నవమ స్థానంలో గురుగారు ఉండడం, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉండడం, ఏకాదశంలో రవి, బుధ, కేతువులు ఉండడం. అసలు 6 గ్రహాలు ఇంత బాగా పనిచేస్తున్నాయి అంటే వెనక్కి తిరిగి చూడవలసినటువంటి పని లేకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఇది పంచమ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలో మీదే జయం, అనుకూలమైన ఫలితాలు, ఆర్థిక లాభాలు, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ఆభరణాలు, పిత్రార్జితాలు, అలాగే పితృ సంబంధమైనటువంటి సంతృప్తి. మీ తండ్రి గారికి సంతృప్తిగా ఉంటుంది, మీకు సంతృప్తిగా ఉంటుంది. చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ మంచిగా చేస్తారు. ఏదైనా సహాయ సహకారాలు అందివ్వాలన్నా కూడా తండ్రి గారికి నేనున్నాను అనేటటువంటి ధైర్యం ఇస్తారు, మనోబలాన్ని పెంచుతారు. మీరు మనోబలాన్ని కలిగి ఉంటారు, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. చాలా అత్యద్భుతంగా మీకు ఏదైనా ఇది రాదు, ఇది లేదు, ఇది కాదు అనేటటువంటి ప్రశ్నలకి తావు లేకుండా ప్రతి పని సాధించడానికి కృషి చేస్తూ వెళ్తారు. అది మీకు జయం కలిగిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఇక ముందు ఉంటాయా అంటే ఏమో చెప్పలేము, కానీ ఇంతవరకు అయితే లేవు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. మరింత శుభకరంగా, మరింత అభివృద్ధికరంగా ఉండండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే. నిజానికి నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది, ఏకాదశంలో కుజుడు బాగున్నారు. అయితే దశమ స్థానంలో ఉన్న గ్రహస్థితులకి రాహు గారి దృష్టి పడుతూ మరి ఒక 2 రోజుల్లోనే గ్రహణం ఏర్పడబోతోంది. ఇక ఏకాదశంలో కుజుడు బాగున్నారు కదా అనుకుంటే శని గారి దృష్టిలో ఉన్నారు. అంటే మంచి ఎంత జరగవలసి ఉందో దానిని నిరోధించడానికి ఇబ్బందికరమైన వాతావరణం కూడా అంతే ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి
అన్ని గ్రహాలకి హోమం చేయించుకోండి. నవగ్రహ దానాలు ఇవ్వండి, నవధాన్యాలు. ఈశ్వరారాధన చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా ఏదైనా ఇళ్ళు, స్థలాలు, పొలాలు, స్థిర చరాస్తులు ఏమైనా కొనుగోలు అమ్మకాల రీత్యా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. 4వ స్థానంలోనే ఈ గ్రహణం ఏర్పడబోతూ ఉన్న కారణం చేత, మరి 2 రోజుల్లోనే ఏర్పడబోతూ ఉన్న కారణం చేత కొద్దిగా ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. మనశ్శాంతితో ఉండండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 3వ స్థానంలో ఉన్న రాహు చాలా బాగున్నారు. 7వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కూడా చాలా చాలా బాగుంది. ఈ 2 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండడం ఒక కారణమైతే, 8వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం కూడా బాగుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు, లేదా విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. పితృవర్గ రీత్యా కూడా బాగానే ఉండేటటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి బాగుంటారు అని చెప్పాలి. చాలా బాగుంటారు అని అయితే చెప్పడానికి రాదు. పితృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని మీ తండ్రి గారికి కానీ, లేదా తండ్రి వైపు పెదనాన్నలు, పినతండ్రులు ఇలా ఉంటారు కదా, వారికి కానీ వీలైతే సూచించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. ప్రజారంజకంగా ప్రజా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బాగుంటాయి. మీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అనేక విధాలుగా మీరు సంతోషంగా ఉంటారు. రాబోతూ ఉన్నటువంటి గ్రహణం కూడా మీకు అనేక విధాలా లాభిస్తోంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది. అన్ని విధాలా మీకు బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, గురుబలం బాగుంది, రాహుగారి బలం బాగుంది. ఎప్పుడైతే 2 పెద్ద గ్రహాల యొక్క బలాలు బాగున్నాయో, 2 రోజుల్లో రాబోతున్నటువంటి గ్రహణం కూడా 3వ స్థానంలో అనుకూలంగా ఉందో, అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, రాహుగ్రహ స్తోత్రాలు, చంద్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మరింత అనుకూలత సంపాదించుకుంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రగ్రహ ప్రభావం బాగుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం బాగుంది. మిగతా గ్రహాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాహుగ్రహము కానీ, చంద్రగ్రహము కానీ, గురుగ్రహము కానీ, కేతుగ్రహము కానీ ఇవేవి కూడా మరి 2 రోజుల్లో వచ్చేటటువంటి చంద్రగ్రహణానికి సత్ఫలితాలు ఇవ్వలేవు మకర రాశికి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య రూపకంగా జాగ్రత్త, కుటుంబ రూపకంగా కలిమిడిగా ఉండడము, ఐకమత్యంతో ఉండడము, ఇది కూడా జాగ్రత్తలతో ఉండవలసినటువంటి వ్యవహారమే. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణబాధల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, ఏవైనా వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కానీ, కుదుర్చుకోవాలి అనుకున్నా కానీ, కోర్టు విషయాలు కానీ, ఏ విషయమైనా తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళవలసి వచ్చేది కానీ, ఏదైనా కూడా సత్ఫలితాలను ఇవ్వబోవడం లేదు. రాశిలో చంద్రుడు బాగున్నారు అనుకుంటే లలిత కళల వల్ల మీకు చాలా ఉపయోగాలు కనిపిస్తూ ఉంటాయి. లలిత కళలలో వృద్ధి చెందడము, కళల వల్ల లాభాలు, కళాకారులకి చాలా చాలా బాగుండడము, మనశ్శాంతి కలగడము ఇలాంటివి ఉంటాయి తప్ప ధనము బాగుంటుంది. అలాగే ఇంకా వేరే విధంగా సంతృప్తి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది మనకి అని చెప్పడానికి రావట్లే. ఇక్కడ అపవాదులు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ముఖ్యంగా కొంచెం ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రహణం రాబోతోంది కాబట్టి ఈ పరిహారాలు ఏవైతే చెప్తున్నానో అవి తప్పనిసరిగా పాటించండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పఠించండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి, శివారాధన చెయ్యండి. మరింత శుభకరమైనటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఒక గురుగ్రహ ప్రభావమే చాలా బాగుంది అని చెప్పాలి.
మరి 2 రోజుల్లోనే ఏర్పడబోతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఆ రోజుకి ఆ రోజే జాగ్రత్తలు తీసుకోవడం కాదు. చంద్రగ్రహణానికి ముందు ఒక 3, 4 రోజుల నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రగ్రహణం అయిపోయిన తదుపరి కూడా ఈ ప్రభావం కనీసం అంటే 40 రోజుల పాటు ఉంటుంది. ఒక మండల కాలం పడుతుంది. ఏ పనులకైనా అది సఫలం అవ్వనివ్వండి, విఫలం అవ్వనివ్వండి, కష్టం అవ్వనివ్వండి, నష్టం అవ్వనివ్వండి, ఎప్పుడైనా కానీ ఒక మండల కాలం అనేది ఈజీగా ఫలితాలను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. గురుబలం చాలా బాగుంది కదండి అంటే, ఎంత గురుబలం బాగుంది అన్నా ఆ రోజున చాలా అతి గొప్పగా పనులు అయిపోతాయని చెప్పడానికి రాదు. ఎందుకంటే ఇక్కడ గ్రహణం రాబోతున్నది. మరి 2 రోజుల్లోనే రాశిలోకి వచ్చేస్తారు చంద్రుడు. అలాగే ద్వితీయ స్థానంలో శనిగారు ఉన్నారు, రాశిలోనే రాహువు ఉన్నారు, సప్తమ స్థానంలో రవి బుధ కేతువులు ఉన్నారు, ఇక్కడ షష్ఠ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, అష్టమ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా టైట్గా నడిచే పరిస్థితులు అనమాట. కొంచెం గుండె ధైర్యం ఎక్కువగా తెచ్చుకొని మీరు అనుకూలమైనటువంటి మార్పులు మీ స్వప్రయత్నాలతో చేసుకోవాలి అని మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇందుకు గాను గురుబలం బాగా పనిచేస్తుంది. మీరు ఏ పని చేస్తున్నారో అందులో మరింతగా ఫలితాలు ఉండడానికి మీకు గురుబలం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని సర్వగ్రహ స్తోత్రాలు, నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి, శివారాధన చెయ్యండి, మీకు మరింతగా మేలు కలుగుతుంది. గ్రహణం విషయంలో రాబోతోంది కాబట్టి మరి 2 రోజుల్లోనే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతు సంచారము, వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా సంతానం వల్ల చాలా ప్రశాంతత సిద్ధిస్తుంది. ఆ తదుపరి బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీరు ఏదైనా దైవోపాసనలో ఉన్నవారైతే, మంత్ర సాధన చేస్తూ ఉన్నవారైతే మంత్రం సిద్ధించడానికి అవకాశం ఉంది. ఈసరికే మీరు మంత్రం తీసుకొని ఉన్నవారైతే మీ సాధనలో అతి వేగంగా మంత్ర సాధన అనేది జరుగుతుంది, సిద్ధించడం అనేది జరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంకా మరి ఒక 2 రోజులులోనే గ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అది చంద్రగ్రహం వల్ల ఉంటుంది. కానీ ఎప్పుడైతే మంత్ర సాధనలో ఉంటారో మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే, ఇటు లాభస్థానము బాగుంది, చంద్రుడే లాభస్థానంలో ఉండడం విశేషం. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధ కేతువులు, ఎప్పుడైతే రవి గారు యోగకారకుడవుతున్నారు, చంద్రుడు యోగకారకుడవుతున్నారు, ప్రకృతి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పదగ్గ సూచన. పైగా షష్ఠ స్థానంలో ఉండడం వల్ల అది శత్రు రోగ రుణస్థానం. అన్ని విధాల బాధలు తగ్గిపోవడం, అన్ని విధాల సంతోషం కలగడం, విజయావకాశాలు కలగడం, ధనము రావడము, ఏ విషయంలో అయినా కూడా స్వప్రయోజనాలే ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా సంతోషపెడుతూ ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజుగా ఉంటుంది మీకు. అన్ని విధాల లాభాలు రావడము, ఊహించని ప్రయోజనాలు కలుగుతూ ఉండడము, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా లాభించడము, ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మరి జాగ్రత్త ఉండవలసిన అంశాలు ఏమిటి అంటే, మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండండి, స్థాన చలనం రీత్యా జాగ్రత్తగా ఉండండి, ధనము ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వస్తే పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టడానికి ఉత్సాహం చూపించవద్దు.
పూర్తిగా ఒక నెల రోజుల కాలం వాయిదా వేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. కోర్టు విషయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి నివారణ పద్ధతులు, ఆచరించుకోవలసినటువంటి అంశాలుగా తెలియచేస్తూ, చంద్రగ్రహ మంత్రాలు పఠించండి, కుజగ్రహ మంత్రాలు పఠించండి, అలాగే శనిగ్రహ మంత్రాలు, గురుగ్రహ మంత్రాలు పఠించడం ద్వారా మరింత మేలు చేకూరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.